సెకండ్ ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఈవేళ మూవీ వచ్చేసి 'కేడీ' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మనకి 'ధ్రువ సర్జా' గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈ మూవీ అయితే నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే అండ్ ఇది మనకి 'ధ్రువ సర్జా' గారి మూవీస్ అనగానే బ్రూటల్ వైలెన్స్, రొటీన్ యాక్షన్ సీన్స్, ఆ రొటీన్ స్టోరీ ఇవే గుర్తుకొస్తాయి మనందరికీ బేసిక్‌లీ. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ మూవీ కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాకు హోప్స్‌లో ఏదో ఫుల్ యాక్షన్ సీన్స్ అలాగే ఉంటాయి అనేసి నేను అనుకున్నా. బట్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి సినిమాకి నేను వెళ్ళి చూసి రావడం అయితే జరిగింది. బట్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంట్రా అంటే ఈ యాక్షన్ సీన్సే. ఎందుకంటే బాగా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ 'ధ్రువ సర్జా' గారి క్యారెక్టర్ అయితే నీట్‌గా ఇచ్చుకున్నారు. అండ్ గుడ్ ఎస్టాబ్లిష్ అనిపించింది నాకు కొన్ని సీన్స్‌లో. తన సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది యాక్షన్ సీన్. చాలా బాగుంది అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే 'ధ్రువ సర్జా' గారి క్యారెక్టర్‌కి, ఆ సిట్యుయేషన్‌కి, ఆ యాక్షన్ సీన్‌కి కరెక్ట్‌గా నప్పేశారు ఈ మూవీకి అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీ మాత్రం రొటీన్ స్టోరీయే. 10 సినిమాలు మనం చూసిన స్టోరీ ఈ మూవీలో కూడా పెట్టుకున్నారు. అండ్ ఈ స్టోరీలోకి వచ్చేస్తే మనకి ఇద్దరు బ్రదర్స్ బాండింగ్ అండ్ ఈ మూవీ ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన హీరో విలన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దాని తర్వాత అనుకోకుండా మన హీరో మాత్రం విలన్‌కి యాంటీ అవుతాడు. అండ్ ఎందుకు అయ్యాడు అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ అనేది రొటీన్‌గా వెళ్తది మొత్తం సినిమా అంతా. బట్ వీళ్ళు తీసే ఎగ్జిక్యూషన్‌లో బాగా తీశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ ఒక ఫ్యూ కామెడీ సీన్స్ మనకి ట్రై చేశారు. అక్కడక్కడ బాగానే ఉంటే అక్కడక్కడ కొద్దిగా ఇరిటేటింగ్ కూడా ఉంటది ఆ కామెడీ సీన్స్‌లో. ఎందుకంటే మన హీరోయిన్‌ది కొద్దిగా కామెడీ సెటప్ చేసుకున్నారు గానీ అంత పెద్ద ఆకట్టుకోలే. అండ్ మెయిన్ ఏదో పెట్టేశారు, ఏదో ట్రై చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫ్యూ యాక్షన్ సీన్స్ వస్తాయి. ఓకేష్ పర్లేదు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఆ బీజం కూడా వెల్ సెట్టెడ్ అనిపిస్తది. అండ్ ఎక్కడ ఓవర్ టాప్ అవ్వలేదు. అండ్ నీట్‌గా పెట్టుకున్నారు. అండ్ సీన్స్ కరెక్ట్‌గా బీజం కూడా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది ఒక రొటీన్ డ్రామాతో, ఒక రొటీన్ కామెడీతో వెళ్ళిపోతూ ఉంటది. ఏదో అలా వెళ్ళిపోయింది అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఇంటర్వెల్ పార్ట్ కూడా ఓకేష్ అనిపిస్తది. అండ్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌కి ఎంటర్ అవుతామో 'ధ్రువ సర్జా' గారు ఒక ప్రాపర్ మనకి మాస్ ఎంట్రీ అన్నట్టు నాకు అనిపించింది. ఒక యాక్షన్ సీన్స్ ఉంటది. సూపర్ అనిపిస్తది మనకి. ఒక యాక్షన్ సీన్ మనకి సెకండ్ హాఫ్‌లో. ఎందుకంటే ఆ యాక్షన్ సీనే సెకండ్ హాఫ్‌కి అలా నిలబడింది అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అది అంత ప్రాపర్‌గా ఉంది. అండ్ ఆ ముందుకొచ్చే సీన్స్ గాని, దాని తర్వాత ఈ యాక్షన్ సీన్ గాని బాగా పెట్టుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ మంచి సిట్యుయేషన్‌లో కూడా ఈ యాక్షన్ సీన్ పడింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ అక్కడికొచ్చే బీజం కూడా చాలా బాగా ఇచ్చుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇందులో మాత్రం మనకి సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ కూడా చాలా టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ పడతాయి మామూలుగా కాదు. సూపర్‌గా ఉంటాయి. మన థియేటర్‌లో చూడగలన ఓకేరా బాగానే ఉందిరా అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి 'ధ్రువ సర్జా' గారి డైలాగ్స్ ఉంటాయి భయ్య ఇందులోని మామూలుగా కాదు. కొన్ని డైలాగులు మనకు నవ్వొస్తాయి. కొన్ని డైలాగులు సూపర్‌గా ఉన్నాయి అన్నట్టు మనకు అనిపిస్తాయి. ఎందుకంటే 'ధ్రువ సర్జా' గారు ప్రతి మూవీలో మనకి డైలాగ్స్ ఉంటాయి. ఓవర్ టాప్ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో కూడా చాలా ఓవర్ టాప్ డైలాగ్స్ ఉన్నాయి గానీ కొన్ని డైలాగ్స్ మనకు నవ్వు తెప్పిస్తాయి. ఎవరు రాస్తారో తెలియదు గానీ పర్ఫెక్ట్‌గా రాస్తారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా టూ గుడ్ అనిపించాయి. తన మాస్ క్యారెక్టర్ గానీ, తన డైలాగ్స్ కూడా చాలా బాగుంది. విలనిజం కూడా ఇంకా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో మనకి కొన్ని సీన్స్‌లో అంత బాగా చూపించారు ఒక రగడ లుక్‌లోని. అండ్ మెయిన్ ఈ సినిమాకి కొద్ది మైనస్ ఏంటంటే మొత్తం సెటప్పే చేశారు. ఎక్కడ బయట నుంచి చూపించలేదు అన్నట్టు నాకు అనిపించింది. మొత్తం సెట్ ఏసి చేసేసారు. ఆ ధూళిలోని అది కొద్దిగా ఆ వైబ్ తెద్దాం అనుకున్నారు కానీ ఆ సెట్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. అదొక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ మీరు కొన్ని సీన్స్ ఇంకా డెవలప్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా పెట్టి ఉండాల్సింది అన్నట్టు నాకు అనిపించింది. మన సంజయ్ దత్తో పాటు శిల్పా శెట్టి గారి యాక్టింగ్ కూడా సూపర్‌గా అనిపించింది. ఎందుకంటే తన యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక బ్రూటల్‌గా బాగా చూపించారు తనని. తను కూడా బాగానే చేసింది అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఈ మూవీ మాత్రం బాగా వైలెన్స్ ఉంటది. ఎంత వైలెన్స్ ఉంటదంటే మనకి 'ధ్రువ సర్జా' గారు పాత మూవీస్‌లో వైలెన్స్ ఇంకా ఎలా ఉంటదో దానికి డబుల్ ఉంటది. బట్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు తీసుకెళ్లే విధానం చాలా బాగుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. యాక్షన్ సీన్స్ కరెక్ట్‌గా బాగానే ఉంటాయి. బట్ కామెడీ ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ కాలేదు. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే అస్సలు బాగోలేదు భయ్య. ఎందుకంటే హీరోయిన్‌కి ఎవరు ఇచ్చారో డబ్బింగ్ అని యాస్ మాటలు ఇచ్చారు. అసలు నాకైతే పెద్దగా నచ్చలేదు. ఆ స్లాంగ్ గాని అక్కడికొచ్చి సింక్ అవ్వలేదు అసలు. లిప్ సింక్ కూడా అవ్వలేదు మనకి తెలుగు డబ్బింగ్ కొన్ని సీన్స్‌లో అన్నట్టు అనిపించింది నాకు. ఇది ఒరిజినల్ ఆడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగా ఇంపాక్ట్ కలిగిస్తది అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఏదైతే మన తెలుగు ఆడియో పెట్టుకున్నారో ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండాల్సింది. వెంటనే కొట్టేసారు అన్నట్టు నాకు అనిపించింది. ఆ డబ్బింగ్ కరెక్ట్‌గా సెటిల్ చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ బాగానే పెట్టుకున్నారు. అండ్ నీట్‌గా ఇచ్చుకున్నారు ఒక్కొక్క క్యారెక్టర్ కూడా నీట్‌గా. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం యాక్షన్ సీన్సే. ఈ మూవీకి మీ ఇచ్చే రేటింగ్ ఒక 5కి 3 అయితే ఇస్తున్నాను. సినిమా అయితే నాకు పర్లేదు బాగానే నచ్చింది. అండ్ ప్రీవియస్ మూవీస్ మనకి 'ధ్రువ సర్జా' గారు చూసుకుంటే అండ్ ఈ మూవీ అయితే చాలా బెటర్ అనిపించింది నాకు. ఇంకెవరైతే చూడలేదు వెళ్ళి థియేటర్‌లో అయితే చూసేయండి.